ఈ హెచ్ఎఫ్ ఆవులు కొంటే ఎక్కువ శాతం ఈ కష్టం అంటే బయట పోయడం కంటే కూడా ఈ షెడ్లో మేపుతాం కేంద్రాలకు అవునా? కేంద్రాలకు పోసేందుకు కొరకే తీసుకుంటారు కదా ఎక్కువ శాతం తెలంగాణ సైడ్ అవునా డైరెక్ట్గా పోస్తారు అంతా. డైరీలో పోసేదానికైతేనే తీసుకుంటారు హెచ్ఎఫ్ ఆవులు. అవును అక్కడ ఎక్కువ శాతం బర్రె పాలు తాగేందుకు అవును ఇష్టపడతారు. మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి అవును. హెచ్ఎఫ్ ఎక్కువ తీసుకున్నారు రైట్ చేస్తున్నారు. ఈ ఆవులకు షెడ్ల పైన ఏమైనా సబ్సిడీలు ఇదివరకు ఇచ్చేది రాజశేఖర రెడ్డి అంటే అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చేది ఇప్పుడు అనున్నా. ఇప్పుడైతే దాని గురించి మనం అంత ఇది చేయలేదు అన్న. ఎవరైనా ఓన్ పెట్టుకున్నారు అంతే కానీ లోన్ గిల్ అంతా ఎవరు తీసుకోలేము లేదు ఓన్ షెడ్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా మీకు తెలిసి ఉంటుంది కదా లేదన్న. ఈ వ్యవస్థని అంటే ఎక్కడ అంటే ఫ్యూచర్ ప్రణాళిక. 100 ఆవులు పెట్టుకొని పూటకు 10 లీటర్ క్యాన్ పూటకు 10 లీటర్ క్యాన్ పోయాలి 10 క్యాన్లు పోయాలి పాలు అంత డెవలప్మెంట్ చేద్దాం ఉంటాను. ఫ్యూచర్ ప్లాన్ అది. ప్రస్తుతం 20-25 దాకా ఉన్నాయి. ఆ, అంటే పాలిచ్చే 5 ఉన్నాయి. మొత్తం స్టూడియో వాళ్ళంతా అమ్మినాము కాబట్టి ఇంకా 100 ఆవుల దాకా పెట్టి 15 అనిమల్స్ అయితే మిల్కింగ్ పెట్టాలి. ఇక ఈ షెడ్ అలాగ పెట్టేస్తాము. ఇవంతా సేల్సింగ్ పర్పస్ పెట్టుకున్నాము. ఓకే. మన వాళ్ళు బీహార్ అబ్బాయి ఉన్నారు, వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకటి మంచిగా చూసుకుంటారు మనం. అది చూసారు కదా అన్నగారు వారు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే వారి షెడ్లోనే వారి సొంతంగానే కాకుండా సొంత అవసరాలకే కాకుండా ఇటు వ్యాపారం కూడా చేస్తానని ఎవరికైనా అవసరం ఉంటే వారికి సప్లై చేయగలుగుతానని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వీరు సప్లై చేసేది హెచ్ఎఫ్ ఆవులను జెర్సీ ఆవులను సప్లై చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. అన్నగారు వారు ఇదివరకే ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉండటం చేత ఈ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వారు ఆవులను సప్లై చేయగలుగుతామని చెప్తా ఉన్నారు.